రాధా, నీ కృష్ణుడు వచ్చాడు, తలుపు తీ రాధా. తారక్ సార్, నీలవేణి ఇంకా రెడీ అవ్వలేదా? వస్తుంది, మీరు వెళ్ళండి. సరే. నీలవేణి, 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 ఏం చేస్తున్నావు? నీలవేణి, డోర్ ఓపెన్ చెయ్యి. ఏమైంది నీలవేణి? ఎందుకు అలా ఉన్నావు? ఇంకా రెడీ అవ్వలేదేంటి? నీలవేణి, ఏమైంది నీలవేణి? నేను మీ మనసులో స్థానం సంపాదించుకోగలిగాను, కానీ మీ పక్కన రాధగా నడిచే అవకాశం సంపాదించుకోలేకపోయాను. అసలు ఏమైంది? రాధ గెటప్ డ్రెస్ ఏమైందో కనిపించడం లేదు. మొత్తం వెతికాను, ఎక్కడా లేదు. మీ పక్కన రాధగా నేను ఇంకెలా రాగలను? ఏంటి, డ్రెస్ లేదా? సరిగ్గా చూసావా? చూశాను సార్. ఇట్స్ ఓకే, ఇది ఎవరో కావాలనే చేశారు. సరే సరే, దీని సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు నీ సమస్య ఏంటి? డ్రెస్ లేదు, అంతే కదా? మనల్ని ఇలాంటి చిన్న చిన్న కారణాలు ఆపకూడదు. సమస్య వచ్చినప్పుడు పరిష్కారాన్ని వెతకడానికి ఒక స్టెప్ ముందే ఉండాలి తప్ప వెనకడుగు వేయకూడదు. ఇప్పుడు ఆ డ్రెస్ లేకుండా నేను రాధలా ఎలా రెడీ అవ్వగలను? నో ప్రాబ్లం, ఆ డ్రెస్ మనమే తయారు చేద్దాం. ఏం మాట్లాడుతున్నారు తారక్ సార్? నేను చెప్తాను కదా. నీ చీరలు ఎక్కడున్నాయి? కాంచనా, మన ప్లాన్లో నెక్స్ట్ పార్ట్ ఏంటి? ఎందుకంత ప్రత్యేకంగా అడుగుతున్నారు? ఏం లేదు, ఊరికే తెలుసుకుందామని. నెక్స్ట్ పార్ట్ ఏంటో తెలుసుకుని అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉండడానికా? ఎంత మాట అన్నావు కాంచనా, నేను కూడా మీ గ్యాంగే కదా. మీరు చేసిన ప్రతి పనిలోనూ నేను కూడా పాలు పంచుకుంటాను కదా. నాకు డౌటే. పాలు పంచుకున్నట్టే పంచుకొని అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే ఉంటారు కదా. అంటే మీ అక్క చెల్లెలకి మీ అమ్మకున్నంత క్రూరత్వం నాకు లేకపోయినా మీ అందరితో సావాసం చేసి చేసి నాకు కూడా కొంచెం క్రూరత్వం అంటుకుందిలే. అంటే మేమంతా మీకు రాక్షసుల్లాగా కనిపిస్తున్నామా? కాంచనా, అసలు విషయం గురించి వదిలేసి నువ్వు కొసరు విషయం పట్టుకుంటావేంటి? ఇంతకీ నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం? ఏమీ చేయనవసరం లేదు, జరిగేది చూస్తూ కూర్చుంటే చాలు. నీలవేణి ఎలాగో రాధ గెటప్ లేకుండా బయటికి రాదు. ఈలోపు హోళీ మొదలైందంటే ఆ మిర్చి పౌడర్ కలిసిన నీళ్లతో హోళీ ఆడితే అందరికీ ఒంటిమంట మొదలవుతుంది. దాంతో రంగులు తయారు చేసిన నీలవేణియే ఏదో ప్లాన్ చేసి ఈ పిచ్చి పని చేసిందని అందరూ ఆ నీలవేణి మీద ఉమ్మేస్తారు. నీలవేణి రూమ్లోనే ఉండిపోతే దీనికి నీలవేణికి ఎలాంటి సంబంధం లేదని అందరూ అనుకునే ప్రమాదం ఉంది కదా. అలా ఏం లేదు, ఈ రంగులన్నీ నీలవేణియే తయారు చేసిందని అందరికీ తెలుసు. నీలవేణి మీద నింద రాకుండా ఉండడానికి నీలవేణి కావాలని బయటకు రావడం లేదని నీలవేణి మీద ఇంకో ఎక్స్ట్రా నింద కూడా పడుతుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనలందరినీ ఆ నీలవేణి బ్యాట్ చేయడానికే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుందని కూడా అందరూ నీలవేణిని నానా మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా,
అసలు అందరూ ఆ మిర్చి పొడి కలిపిన నీళ్లతో హోలీ ఆడి ఆ తరువాత నీలవేణిని అందరూ తిడుతూ ఉంటే అది చూడడానికి ఎంత గొప్పగా ఉంటుందో, అప్పుడు నా మనసుకి ఎంత తృప్తిగా ఉంటుందో. ఏంటి కాంచనా, మీతో తిరిగి తిరిగి నేను కూడా ఇంత పెద్ద విలన్ అయిపోతున్నాను. అయ్యగారు అన్నీ సిద్ధమైపోయాయి. ఇక రాధాకృష్ణులు వస్తే సంబరాలు అంబరాంతకెళ్ళా మొదలు పెట్టాలి. వచ్చేస్తాడ్రా. అసలు రాధాకృష్ణులు వస్తేనే కదా సంబరాలు గొప్పగా జరగడానికి. కరెక్ట్గా చెప్పావు కంచనా. నీలవేణి విజయాన్ని గొప్పగా జరుపుతున్న ఈ పండుగలో కూడా గట్టిగానే నీళ్లు చల్లేశాం. విరిసిన